ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఎంతమంది వస్తున్నారో ముఖ్యం కాదు, కానీ ఎంతమంది దేవునితో నడుస్తున్నారో అది చాలా ప్రాముఖ్యమైనది. నాకు దేవునికి ప్రాముఖ్యమైనది అది. వచ్చినా కానీ కూడా నేర్చుకున్నట్లయితే, వచ్చినా కానీ కూడా నడవనట్లయితే అది ఆధ్యాత్మికమైన జీవితంలో చాలా భయంకరమైన మోసము అనే సంగతిని మనం అర్థం చేసుకోవాలి. యాకోబు అంటాడు, మిమ్మల్ని మీరు మోసగించుకోకండి. అంటే దేవుని మాటలు తెలుసుకొని కూడా పాటించకుండా ఉండడము మనల్ని మనము మోసగించుకుంటున్నాం. దేవుని సన్నిధికి వచ్చి దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అని మనం విని పాటించకపోవడము అది మోసంతో బ్రతకడమే. అటువంటి మోసంలో ఎవరు కూడా ఉండడానికి వీలు లేదు. దయచేసి మన బైబిల్ గ్రంథాన్ని 2 రాజుల గ్రంథము 10వ అధ్యాయము 16వ వచనము ఒకసారి చదువుకొని వాక్య భాగంలో మనం వెళ్దాం. యెహోవాను గూర్చి నాకు కలిగిన ఆసక్తిని చూచుటకై, యెహోవా ఎడల నాకు కలిగిన ఆసక్తిని చూచుటకై నాతో కూడా రమ్మనగా. ఇక్కడ ఎవరితో ఈ మాటలు మాట్లాడుతున్నారో ఒకసారి మనము చూద్దాం. యెహోరాము అంటే రాజుగా ఉన్న దినాలు ఇవి. యెహోరాము ఎవరు అంటే అహాబు రాజు తర్వాత అహజ్యా రాజు అయినాడు. అహజ్యా తర్వాత ఆయన కుమారుడు యెహోరాము రాజు అయినాడు. ఆ దినాలలో ఈ జరిగిన సంఘటన. ఎవరు ఈ మాటలు మాట్లాడుతున్నారంటే యెహోరాం కాదు, ఆ యొక్క ఇశ్రాయేల్ దేశానికి యెహోరాము రాజు. కానీ ఇశ్రాయేల్ దేశంలో ఆర్మీ కమాండర్ ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు జెహూ. దేవుని బిడ్డలారా, జెహూ దేవుని యొక్క రోషముతో, పౌరుషముతో, ఆసక్తితో దేవుడు చెప్పింది అది ముగించడానికి వెళ్ళేటప్పుడు ఆయనకు మార్గం మధ్యలో ఎవరు కలుస్తారంటే జెహోనాదాబ్ కలుస్తాడు. జెహోనాదాబ్ ఎవరు అంటే ఆ యొక్క నోమాడ్ ట్రైబ్స్ అంటే ఆ యొక్క డెజర్ట్స్లలో ఉన్న తెగలలో ఒక నాయకుడు, ఒక లీడర్ అన్నమాట. ఈయన చాలా రోషంతో వెళ్తూ ఉంటే ఎదురుపడతాడనమాట. ఎదురుపడినప్పుడు నువ్వు సమాధానంతోనే వస్తున్నావంట, సమాధానంతోనే వస్తున్నానని మాట్లాడిన తర్వాత ఆయన అంటాడు, నువ్వు రా, నేను దేవుని కోసం ఎంత రోషం కలిగి బ్రతుకుతున్నానో, నేను ఎంత ఆసక్తి కలిగి బ్రతుకుతున్నానో నీకు చూపిస్తారా, నాతో పాటు రా అనేసి తీసుకొని వెళ్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు సందేశం కూడా అదే. కమ్ అండ్ సీ మై జీల్ ఫర్ ద లార్డ్. రా, నాకు దేవుని ఎడల నేను కలిగిన ఆ రోషం ఏంటిదో చూద్దురా. ఎంత మంచి సాక్ష్యం అండి. ఈ దినాలలో ఎంతమంది దేవుని కోసము రోషంగా బ్రతుకుతున్నారు, ఎంతమంది దేవుని కోసము రోషంగా బ్రతుకుతూ ఇతరులకు అంటే ఆ రోషము పుట్టించేటట్టుగా ఎంతమంది బ్రతుకుతున్నారో మనము చూసుకోవాల్సిన అవసరత ఉంది. ఈ వాక్యము చాలా పదాలు ఉంటాయి, చాలా పేర్లు ఉంటాయి, కాబట్టి మీరు ఎవరు కూడా కన్ఫ్యూజ్ కావద్దు. ఈ యొక్క పాత నిబంధనలోంచి మాట్లాడి కొత్త నిబంధనకు రావడము అంత సులువైంది కాదు. ఈ పాత నిబంధనని కొత్త నిబంధన వెలుగులో అర్థం చేసుకోవడము అంత సులువైంది కాదు. కానీ చివర్లో 6 అప్లికేషన్స్, చాలా 6 ప్రాముఖ్యమైన విషయాలు నేను మీతోని మాట్లాడతాను. అప్పటి వరకు మీరు ఓపికతో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. దేవుని బిడ్డలారా, ఆహాజు రాజు గురించి మనకు తెలుసు. ఆయన చాలా చెడ్డగా బ్రతికినవాడు, విగ్రహారాధన చేపించినవాడు. ఎందుకంటే ఇశ్రాయేల్ దేశంలో ఆయన రాజుగా ఉంటూ జెజబేల్ భార్య ఎవరిని మొక్కుతా ఉందంటే బయలుదేవతను, అషరోతు దేవతలను మొక్కే వ్యక్తి అన్నమాట. ఆమె మొక్కడమే కాదు, ఇశ్రాయేల్ దేశమంతటిని ఆమె పాడు చేసింది. అంటే జీవం కలిగిన దేవుని వైపు నుంచి త్రిప్పి
ఇక బయలుదేవతలకును ఈ అషరోత్ దేవతలకును మొక్కేటట్టుగా చేసినట్లుగా మనం చూస్తున్నాము. ఆహాబు జీవితం కూడా చాలా చెడుతనముతో నిండిన దినాలు. దేవుని బిడ్డలారా, ఈ యొక్క సందర్భంను ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే ఏలియా కాలము, మళ్ళా వెనుకకి వెళ్తున్నాము. ఇప్పుడు ఈ యెహూ ఉన్న కాలం ఎప్పుడు అంటే ఎలీషా ఉన్న కాలము. ఈ యొక్క ఆహాబు ఈ జెజబెలు ఏ కాలానికి చెందిన వాళ్ళు? ఏలియా కాలము. తర్వాత ఆహాబు కొడుకు అహాజియా రాజు అయినాడు. అహాజియా కుమారుడు జెహోరాము రాజు అయినాడు. అంటే తిరిగి మనం ఎక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు? ఆల్మోస్ట్ 2 జనరేషన్స్ ముందుకు వెళ్తున్నాము. అంటే ఆహాబు రాజుగున్న దినాలలో ఆ యొక్క కర్మెల్ పర్వతం పైన ఏం జరిగిందో మనకు తెలుసు. ఏలియా నిలబడి అని ఏమన్నాడు? నీ దేవుడు నిజమైన దేవుడా, నా దేవుడు నిజమైన దేవుడా, మనము రుజుపరుచుదాం రండి. అగ్నితో జవాబిచ్చిన దేవుడు నిజమైన దేవుడు, ఈ బలిపీఠాన్ని అగ్నితో కాల్చిన దేవుడు నిజమైన దేవుడు. ఫస్ట్ మీరు మొరపెట్టండి, తర్వాత నేను మొరపెడతాను. మనకు తెలిసిన విషయం ఏంటిదంటే వాళ్ళు దినమంతా మొరపెడతారు, కానీ వాళ్ళ దేవుడు ఎవరు కూడా జవాబు. రక్తాలు గార్చుకొని, ఒంటిని కోసుకొని, డ్యాన్సులు వేసుకుంటా, మన సాంప్రదాయంలో కూడా కొన్ని మతాలలో వాళ్ళు కోసుకొని డ్యాన్సులు వేస్తూ ఉంటారు, ఎందుకంటే దేవుడిని సంతోషపరచడానికి. కానీ ఆ దినాల్లో కూడా వాళ్ళు ఆ రీతిగా చేసినప్పటికీ వాళ్ళ దేవుళ్ళు జవాబు ఇవ్వలేదు. ఏలియా ఆ బలిపీఠము కట్టి, కరెక్ట్గా బలిపీఠం కట్టి దేవునికి మొరపెట్టినప్పుడు పరలోకం నుంచి అగ్ని రావడము, బలిపీఠాన్ని కాల్చివేయడము, ఆ యొక్క నీటిని కూడా దానిపైన నీరు కూడా పోయమంటాడు. బలిపీఠం అంటే మంట ఆర్పేది ఏంటిది? నీళ్లు. ఆ యొక్క బలి పైన నీళ్లు పోసినప్పటికీ కిందకి నానిపోయినప్పటికీ కింద వరకు దేవుడు దాన్ని ఆవిరి చేసినాడని, అగ్నితో ఆవిరి చేసినాడని లేఖనాలలో మనం చూస్తున్నాం. అయితే ఎప్పుడైతే ఆ సంఘటన జరిగిందో ఏలియా ఏం చేస్తాడంటే ఈ బయలు ప్రవక్తలను, అషరోత్ ప్రవక్తలను హతం చేపిస్తాడు ఆ యొక్క కొండ పైన. వీళ్ళెవరు? నమ్మిన భటులు. ఎవరికి? జెజబెలుకి నమ్మిన భటులు. ఈ అషరోత్ ప్రీస్టులు కానీ ప్రవక్తలు కానీ, ఈ బాల్ దేవతకు సంబంధించిన ప్రీస్టులు కానీ ప్రవక్తలు కానీ ఎవరు? జెజబెలుకి నమ్మక భటులు. ఆ యొక్క టేబుల్ పైన ఆమె భోజనం చేస్తుంటే వీళ్ళు చుట్టూ కూర్చున్న వ్యక్తులు అనమాట. వాళ్ళందరినీ ఏలియా ఏం చేపిస్తాడు? వాళ్ళు ఓడిపోయిన తర్వాత హతము చేపిస్తాడు. దాని తర్వాత జెజబెల్కి వార్త తెలుస్తుంది. వినండి జాగ్రత్తగా. ఈ వార్త తెలిసినప్పుడు వార్నింగ్ ఇస్తుంది అనమాట. ఈ టైం కల్లా రేపు నేను చంపకపోతే చూడు ఏలియా, నేను మాట ఇస్తున్నాను అనేసి బెదిరింపు మాటను చెప్పిన వెంటనే ఏలియా భయపడి ఆయన అరణ్యంలోనికి పారిపోయినట్లుగా మనం చూస్తున్నాము. తర్వాత ఒక దిన ప్రయాణం అవుతుంది. దేవుని యొక్క దూత వచ్చి భోజనం పెట్టడం మనం చూస్తాము. తర్వాత 40 దినాలు ఆయన ప్రయాణం చేసి ఆయన ఎడారిలో అప్పుడు దేవుడు తనతో మాట్లాడతాడు. అక్కడ ఆయన బాధ అంతా ఏంటిదంటే ఇంకెవ్వరు నిజమైన ప్రవక్తలు లేరు, నిజంగా బ్రతికే వాళ్ళు లేరు. ప్రభు అందరూ బయలుదేవతలకే మొక్కేవాళ్ళు. ఇగో నేను కూడా పారిపోయినాను, నేను కూడా బ్రతకడానికి ఇంకా అర్హత నాకు లేదు, నన్ను చంపేయి అని అరణ్యంలో ఏడుస్తూ ఉంటే అప్పుడు దేవుడు ఏలియాతో మాట్లాడిన మాటలు ఏంటిదంటే, ఏలియా నువ్వు మరలా తిరిగి వెళ్ళు, ఎట్నుంచి అయితే వచ్చినావో అట్నుంచి తిరిగి వెళ్ళు. ఇప్పుడు అరాము రాజైన హజాయేల్ని అభిషేకించు, నంబర్ 1. రెండోది ఎలీషాని ప్రవక్తగా నీ తర్వాత అభిషేకించు. మూడోది జెహూని నువ్వు అభిషేకించు. 3 అసైన్మెంట్లు దేవుడు ఏలియాకి ఇస్తాడు. గమనించండి, బైబిల్ గ్రంథంలో ఏలియా అభిషేకించింది కేవలము ఎలీషాని మాత్రమే. ఎందుకంటే దేవుడు తిరిగి ఆయన ధైర్యపరిచి అప్పుడు ఏడుస్తాడనమాట. ప్రభువా ఎవరు న్యాయంగా ఉన్నారు, ఎవరు బ్రతికి ఉన్నారు, ఈ యొక్క జెజబెల్ యొక్క చెడుతనం చూడు, ఆహాబ్ యొక్క చెడుతనము చూడు అంటే దేవుడు అక్కడ ఒక తీర్పును ఆయన అనుగ్రహిస్తాడు. నేను ఖచ్చితంగా ఆ యొక్క చెడుతనంను పోనివ్వను, నేను శిక్షిస్తాను అనే ఆ భయము దేవుడు ఏలియాకి ఇస్తాడు.
ఆ యొక్క అభయం ఇచ్చిన తర్వాతనే ఏలియా ఇప్పుడు ఎవరోని అభిషేకించాలండి? అరాము రాజు, ఇజ్రాయల్ రాజు కాదు, యూదా రాజు కాదు, పక్కన దేశం ఉన్న అరాము రాజు అయిన హజాయేల్ని అభిషేకించాలి. తర్వాత జహు అనే వ్యక్తిని అభిషేకించాలి. దాని తర్వాత ఎవరిని అభిషేకించాలి? ఎలీషాని అభిషేకించాలి. కానీ గమనించండి, ఇవి ఆయన ఉన్న కాలంలో ఎలీషాను అభిషేకించినాడు. దాని అర్థం ఏంటి? అభిషేకించు అంటే దాని అర్థం ఏంటిదంటే, నేను వాళ్ళని నియమించినాను, వాళ్ళని అభిషేకించినాను, నేను వాళ్ళని వాడుకోబోతున్నాను, వాళ్ళని గుర్తించు, రాబోయే దినాలలో వారిని గుర్తించు. ఇప్పుడు ఈ యొక్క ఆహాబు తర్వాత అహజ్యా వచ్చినాడు, అహజ్యా తర్వాత జెహోరాం వచ్చినాడు. ఆ కాలంలో హజాయేల్ రాజు ఆరాంకి దేశానికి రాజు అయిన. నెక్స్ట్ థర్డ్ జనరేషన్లో ఆయన రాజుగా కనబడతా ఉన్నాడు. జహు కూడా అదే కాలంలో కనబడుతున్నాడు. కానీ ఎలీషా ఇమీడియట్గా కనబడుతున్నాడు ఏలియా కాలంలో. ఆమేన్. ఇప్పుడు మీకు అర్థమైంది కదండి, దేవుడు ఏదైతే చేయబోతున్నాడో భవిష్యత్తులో ఎవరిని నిలబెట్టుకొని ఏం చేయబోతున్నాడో ముందుగానే ఏలియాకి ఆయన బయలుపరిచినాడు. అది మనము 19వ అధ్యాయము రాజుల గ్రంథము, మొదటి రాజుల గ్రంథంలో 19వ అధ్యాయంలో మనం చూస్తాం. దయచేసి ఫాలో కాండి. అందుకోసమే మీరు జాగ్రత్త నాకు ఫాలో కాకపోతే ఈరోజు ఈ యొక్క మెసేజ్ మీకు అర్థం కాదు. హల్లెలూయా. ఇప్పుడు గమనించండి, ఎటువంటి కాలంలో ఉన్నామంటే జెహోరాము రాజుగా ఉన్నాడు. అంటే ఆహాబు తర్వాత అహజ్యా, అహజ్యా తర్వాత జెహోరాము. ఇప్పుడు జహు ఆర్మీ కమాండర్గా ఇస్రాయల్ దేశంలో ఉన్నాడు. ఇప్పుడు మీకు అర్థమైందండి, రాజు వేరు, ఆర్మీ కమాండర్స్ వేరు. ఆ కమాండర్లలో ఈ జహు అనేటోడు ఒక యుద్ధ వీరుడు అనమాట, ఆర్మీ కమాండర్. ఒకవేళ ఈయన యొక్క పరిచయాన్ని మనం చూసుకున్నట్లయితే ఒక దగ్గర ఏమని రాయబడి ఉంటుందంటే, నింషి కుమారుడైన జహు అని రాయబడి ఉంటుంది. ఇంకో దగ్గర ఏముంటుందంటే, జెహోషాపాతు అయిన కుమారుడు, నింషి అయిన కుమారుడు. కొన్నిసార్లు బైబిల్ గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే పితరుల పేర్లు తీసుకొని, ఇప్పుడు యేసుక్రీస్తు గురించి ఏమన్నా దావీదు కుమారుడు అంటే దావీదుకు పుట్టినవాడని కాదు, అంటే దావీదు వంశం నుంచి వచ్చినవాడు. కొన్నిసార్లు పెద్దల పేర్లు వస్తాయి, కొన్నిసార్లు ఇమీడియట్గా తండ్రి పేరు వస్తుంది. కాబట్టి ఎవరు కూడా మీరు బైబిల్ చదివేటప్పుడు కన్ఫ్యూజ్ మీరు అవ్వడానికి వీలు లేదు. ఆల్రెడీ మీకు చెప్పాను, ఆయన ఒక ఆర్మీ కమాండర్ అయినా ఆయన యెహోషాపాతు నింషి కుమారుడని లేఖనాలు చెప్పడం మనం లేఖనాల్లో మనం చూసినాం. ఇప్పుడు సందర్భానికి మనం వద్దాం. ఇప్పుడు ఒక సన్నివేశం జరుగుతూ ఉంది. ఆ సన్నివేశంలో దేవుడు ఇప్పుడు ఎలీషాని కదులుతున్నాడు. ఎవరిని కదులుతున్నాడండి? ఏలియాతో ప్రవచించిన ప్రవచనము ఇప్పుడు ఎవరి దగ్గర కదులుతున్నాడు? దేవుడు ఎలీషాని మరలా జ్ఞాపకం చేస్తున్నాడు. చూడు, ఈ జెహు అనే ఆర్మీ కమాండర్ని ఏం చేయాలా? నువ్వు అభిషేకించాలా. ఎందుకంటే నేను ఇప్పుడు ఆహాబు ఏ పాపాలైతే చేసినాడో, జెజబెల్ ఏ పాపం అయితే చేసిందో, తన ఇంటి వారు ఏ పాపం చేసినారో, ఏ రీతిగా వీళ్ళు కలిసి దేవుని సేవకుల యొక్క రక్తాన్ని కార్చినారో, ప్రవక్తల యొక్క రక్తము కార్చినారో, నేను ప్రతీకారము తీర్చుకునే సమయం వచ్చింది. ఆ ప్రతీకారము తీర్చుకునేవాడు ఎవరు అంటే, నేను జెహూని అభిషేకించినాను, నేను జెహూని ఏర్పాటు చేసుకున్నాను. ఒకసారి ఆలోచన చేయండి. ముందుగానే కొన్ని సంవత్సరాల ముందే ఏలియాతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకసారి మనం చూద్దాము అది ఎక్కడ రాయబడి ఉందో. ఒకసారి మనం వెళ్దాము. మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయంకి వెళ్ళండి ఒకసారి. తర్వాత 15వ వచనం నుంచి ఈ విషయాన్ని మనం చూడగలుగుతాం. చూడండి, ప్రభు అయిన దేవుడు ఈ రీతిగా తనకు తెలియజేసినాడు. ఏ మార్గంలో అయితే వచ్చినావో అదే తిరిగి ఆ దమస్కస్ మార్గంలో తిరిగి వెళ్ళు. తర్వాత నువ్వు ఎవరిని అభిషేకించు అంటున్నాడు. చూడండి ఒకసారి చదవండి. When you get there,
అప్పుడు యెహోవా అతనికి సెలవిచ్చినదేమనగా, నీవు మరలి అరణ్య మార్గమున దమస్కమునకు పోయి దానిలో ప్రవేశించి సిరియా దేశము మీద హజాయేలునకు పట్టాభిషేకము చేయుము. ఇప్పుడు ఎవరిని పట్టాభిషేకం చేయమంటున్నాడు? హజాయేల్ రాజు ఎవరు? పక్కనున్న దేశపు రాజు. కొన్నిసార్లు దేవుడు ఆయన ఉద్దేశాలు ఆయన నెరవేర్చడానికి అన్యుల రాజులను కూడా వాడుకుంటాడు. కొన్ని మనకు అర్థం కాదు. అదేంటి? దేవుడు పక్కనున్న దేశం వాళ్ళని వాడుకోవడం ఏది? బబులోన్ దేశంలో నెబుకద్నెజర్ని వాడుకోలేదా? కోరేషు రాజును వాడుకోలేదా? దేవుడు తన యొక్క ఉద్దేశం నెరవేర్చాలనుకుంటే ఎవరి ద్వారా అయినా ఆయన నెరవేర్చుకోగలుగుతాడు. ఇప్పుడు చూడండి, ఈ హజాయేల్ రాజు ఏదైతే తీర్పు ఈ యొక్క ఇశ్రాయేల్ దేశానికి దేవుడు ఇవ్వబోతున్నాడో ఆ తీర్పులో ఈయన వాడబడే దాసుడు అనమాట. అంటే అన్యుడైనప్పటికీ శిక్షించడానికి దేవుడు పక్కన దేశం వాడిని వాడుకుంటున్నాడు అని దాని అర్థం. అభిషేకించు అంటే దాని అర్థం అది. ఆమేన్. తర్వాత ఎవరిని అభిషేకించమంటున్నాడు? రెండోది, ఇశ్రాయేలు వారి మీద నింషి కుమారుడైన యెహోకు పట్టాభిషేకము చేయి. ఇప్పుడు ఎవరిని అభిషేకించమని చెప్తున్నాడు? యెహూ ఆయన అభిషేకించమన్నాడు. ఇప్పుడు ఆ కాలం గానే కాదు, ఫ్యూచర్లో ఒక టైం రాబోతా ఉంది. ఆయనని నేను వాడుకోబోతున్నాను, అభిషేకించి నేను నిలబెట్టుకోబోతున్నాను. ఆమేన్. హల్లెలూయా. ఆయన ఏ కాలానికి చెందినవాడు మనకు అర్థమైంది కదా, నేను చెప్పాను కదా. తర్వాత అహాబు, తర్వాత అహజ్యా తర్వాత యెరోబాము అంటే జెహోరాము. ఆయన రాజ్య పరిపాలన చేస్తున్నప్పుడు ఇజ్రాయెల్గా ఈయన ఆర్మీ కమాండర్గా ఉన్నాడు. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు? నేను ఈయనని రాజుగా అభిషేకిస్తున్నాను, ఆర్మీ కమాండర్ని నేను లేపబోతున్నాను, ఆయనని నేను రాజుగా చేయబోతున్నాను, అభిషేకించు అంటున్నాడు. అంటే నియమించు, ఆమోదించు. హీఈస్ గోయింగ్ టు బి ద కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్. ఆమేన్. తర్వాత షాఫాతు కుమారుడైన ఎలీషాను అభిషేకించు. ఆమేన్. తర్వాత గ్రంథాలు మనం చూసుకున్నట్లయితే మొదటి రాజుల గ్రంథంలో ఎలీషానే కనబడతాడు, కానీ మీకు హజాయేల్ రాజు కనబడడు, జెహూ కనబడరు. అది మూడో తరంలో తర్వాత వాళ్ళు అభిషేకించబడి మీరు కనబడతారు. దట్ ఈస్ హౌ we need to learn to connect the scriptures. వారు ఏ కాలానికి చెందినవారు, దేనికోసం నియమించబడ్డారో అప్పుడు మనకు అర్థం కావాలా. ఈ ఇద్దరు కూడా అరాము రాజు అయిన హజాయేల్ కానీ జెహూ కానీ ఎవరిపైన ప్రతీకారం తీర్చుకోవడానికి, న్యాయం తీర్చుకోవడానికి దేవుడు లేపుతున్నాడు, అభిషేకిస్తున్నాడు. ఏ పాపమైతే ఇశ్రాయేల్ పైన అహాబు ద్వారా, జెజబెల్ ద్వారా, వాళ్ళ ఇంటి ద్వారా ఎంతమంది ప్రవక్తలు, నిజ దేవుని సేవకులు చంపబడ్డారో, అక్కడ విగ్రహారాధన కలిగిందో, అవన్నిటినీ దేవుడు పరిష్కరించడానికి దేవుడు ఈ ఇద్దరిని ప్రత్యేకపరుచుకున్నట్లుగా మనం చేస్తాం. కానీ స్టోరీ అంతా కూడా ఎవరి చుట్టూ తిరుగుతూ ఉందంటే జెహూ చుట్టూ తిరుగుతూ ఉంది. అయితే ఎలీషా ఏం చేస్తున్నాడు? ఒకసారి 2 రాజుల గ్రంథానికి మనం వెళ్దాం త్వరగా. ఈ ఇంట్రడక్షన్ మీకు ఇవ్వకపోతే ఇప్పుడు నెక్స్ట్ ఏం జరుగుతుందో మీకు అర్థం కాదు. హల్లెలూయా. ఎందుకంటే పాత నిబంధన గ్రంథంలో, రాజుల గ్రంథంలో రాజులు బ్రతికి పరిపాలించిన సందర్భం నుంచి మనం నేర్చుకోవడానికి ప్రయత్నము చేస్తా ఉన్నాం. కొద్దిగా జాగ్రత్తగా నాతో మీరు ఫాలో కాండి. ఆమేన్. హల్లెలూయా. రాజుల గ్రంథము, 2 రాజుల గ్రంథము 9వ అధ్యాయంలో మనము ఈ యొక్క మొదటి వచనము నుంచి ఒకవేళ మనము 13వ వచనం వరకు మనం చూసుకున్నట్లయితే వినండి, నేను చెప్తాను. ఎలీషా ఏం చేస్తున్నాడంటే, జెహూ ఎంత పరాక్రమ కలిగిన యోధుడో, ఆర్మీ కమాండరో తెలుసు. మామూలు ఆర్మీ సోల్జర్ కాదు ఆయన, చాలా పరాక్రమం కలిగిన, అంటే ఫెరోషియస్ వారియర్ అనమాట, చాలా రోషంతో కలిగిన వ్యక్తి. మీకు అర్థమవుతుందా? మామూలు వ్యక్తి కాదు ఆయన. ఇప్పుడు ఎలీషా వెళ్ళి జెహూని పిలిచి, జెహూ ఇక్కడికి రా, నేను నిన్ను రాజుగా నియమిస్తున్నాను. ఆల్రెడీ ఒక రాజుగా ఉన్నప్పుడు దేవుని బిడ్డలారా, ఇంకొకరిని రాజుగా అభిషేకిస్తే ఎలీషాని ఏం చేస్తారండి? మెడ కోసేస్తారు. అవునా కదా? చుట్టుపక్కల. ఇప్పుడు జెహూ ఎవరెవరితో కూర్చొని ఉన్నాడు అంటే
మిగతా ఆర్మీ కమాండర్స్తో కూర్చొని ఉన్నాడు. ఎక్కడున్నాడు? రామోత్ గిలియాద్ దగ్గర ఉన్నాడు. జ్ఞాపకం ఉందా? రామోత్ గిలియాద్ మనం స్టోరీ మనం విన్నాము. అహాబు యెహోషాపాతు పోయి ఓడిపోయినారు చూడండి. సేమ్ అదే ప్రాంతంలో ఇప్పుడు యుద్ధం జరుగుతూ ఉంది. మళ్ళా ఆ ప్రాంతం కోసమే ఇప్పుడు ఆ ప్రాంతంలో ఉన్నాడు. ఒకసారి ఆలోచన చేయండి. ఎలీషా వచ్చి ఇగో దేవుడు నిన్ను రాజుగా నియమిస్తున్నాడని నూనె పోసి ఒకవేళ అభిషేకిస్తే చుట్టుపక్కల వాళ్ళు తరిమి ఎలీషా యొక్క మొండమును లేపేస్తారు. ఎందుకంటే ఆల్రెడీ ఎవరున్నారు? రాజుగా జెహోరాము ఆయన ఉన్నాడు. ఆమె అయితే ఈయన ఏం చేస్తున్నాడంటే ఎలీషా ఆయన చుట్టూ ఉన్న ప్రవక్తలు, ఎందుకంటే ఆయన ప్రవక్తలను లేపుతా ఉంటాడు. ప్రవక్తల యొక్క స్కూల్ ఉంటుంది అనమాట. ప్రవక్తల గుంపులలో ఆయనకు అనుచరులలో ఒకడు పిలుస్తాడు. ఇట్లా రా బాబు, ఇట్లా ఇగో నువ్వేం చేయంటే జెహూ దగ్గరికి వెళ్ళు, నేను రావట్లేదు, ఇప్పుడు నువ్వు వెళ్ళి ఏం చేయాలంటే అందరి సమక్షంలో జెహూని ఆయనతో మాట్లాడకు, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, ఒక వాక్ ఉందని పక్కకు తీసుకెళ్ళి లోపల రూమ్లో తీసుకెళ్ళి ఈ నూనె నీకు ఇస్తున్నా కదా అని తల మీద పోసి అప్పుడు ఆయనకు చెప్పు, దేవుడు నిన్ను అభిషేకిస్తున్నాడు రాజుగా. దిస్ ఈస్ ద అనాయింటింగ్ దట్ ఈస్ కమింగ్ అపాన్ యూ ఫ్రమ్ గాడ్ అని నూనె పోసి చెప్పు. ఆయనకి ఏంటిదంటే ఇగో ఆహాబు చేసిన చెడుతనం యొక్క ప్రతీకారము దేవుడు నీ ద్వారా తీర్చుకోబోతున్నాడు. జెజబెల్ చేసిన పాపాలకు ప్రతీకారము నీ ద్వారా తీర్చుకోబోతున్నాడు. ఏ రక్తమైతే ఆమె కార్చిందో, ఏదైతే ప్రవక్తలను చంపిందో ఆ ప్రతీకారము నీ ద్వారా వెళ్ళి నువ్వు వాళ్ళ ఇంటిని అంతటినీ హతము చేయి. ఇది దేవుని యొక్క జడ్జ్మెంట్. ఇది దేవుడు నిన్ను చేయమంటున్నాడు. ఎందుకంటే వాళ్ళంతా భయంకరమైన చెడుతనం తెచ్చి నాకు ఆయాసపరిచిన వారని దేవుడు అంతో మాట్లాడు అని చెప్పమని చెప్తే ఆయన వెళ్ళి కమాండర్లు అందరూ కూర్చొని ఉంటారు, పక్కన తీసుకెళ్తాడు, లోపల రూమ్లో తీసుకొని వెళ్ళి ఈ మొదటి వచనం నుంచి ఈ 13వ వచనం వరకు మనం చూసుకున్నాం కదా, తీసుకెళ్ళి నూనె పోసి దేవుడు ఇలా మాట్లాడుతున్నాడు. అప్పుడు తర్వాత అంటాడు ఎలీషా, నువ్వు ఇట్లా నూనె పోసి చెప్పిన తర్వాత తలుపు తెరిచి ఉరుక్కుతూనే ఉండు, నువ్వు ఆగదు. ఇచ్చిన హెచ్చరిక ఏంటిది? ఆ కింద అసిస్టెంట్గా ఉన్న ప్రవక్తలకు నూనె పోసి దేవుడు చెప్పిన తర్వాత పరిగెత్తు ఇక నువ్వు అక్కడ కనబడద్దు అని చెప్పిన వెంటనే ఆయన పోసి పరిగెత్తిపోతాడు, అక్కడ ఉండాడు. అక్కడ తర్వాత అయిన నూనె చేత అభిషేకించబడి మరలా వచ్చి ఎవరితో కూర్చుంటాడు? ఆర్మీ కమాండర్స్ అంతా కూర్చున్నారు. వాళ్ళందరూ అడుగుతారు, ఎవడొచ్చినాడు ఎవడో వచ్చినాడు కదా అంటే, ఎవడో పిచ్చోళ్ళే ఏదో జపానీకి వచ్చిన లే ఏదో జపానీకి వచ్చినాడు. ఆయన ఏం చెప్పినాడు? చెప్పు అని చుట్టుముడితే అని చెప్పేస్తాడు. ఏమని చెప్తాడు అంటే, నన్ను రాజుగా దేవుడు అభిషేకించమని ఎలీషాకి చెప్పినాడు, ఆయన పంపించినాడు. ఇగో ఆహాబు ఇంటిని ఇది చేయమని చెప్పినాడు, ఇది నాకు ఇచ్చిన కమిషన్, ఇది దేవుడు నాకు అప్పగించిన పర్పస్, ఇది రాజుగా నన్ను అభిషేకించాడని చెప్పిన వెంటనే అందరు భయపడిపోయి వాళ్ళ బట్టలు క్లోక్స్ ఇట్లా కింద పారేసి, ఒక రాజుకు నడవడానికి ఇట్లా కింద వేస్తారు కదా, అట్లా పరిచేసి జెహూ రాజు అని ప్రకటిస్తారు. హల్లెలూయా. ఇప్పుడు సందర్భం ఏం జరుగుతూ ఉంది? బ్యాక్డ్రాప్లో ఏం జరుగుతూ ఉందంటే, ఈ యొక్క జెహోరాము ఈ అరామ్ రాజు అయిన హజాయేల్తో పోరాటంలో యుద్ధం జరుగుతూ ఉంది. కొంతమంది సోల్జర్స్కి గాయాలైతే వాళ్ళు కొద్దిగా రిట్రీట్ అయ్యి ఒక ప్రాంతం తీసుకొని ఆ ప్రాంతంలో వాళ్ళు రివైవ్ చేసుకోవడానికి ఇక్కడ రెస్ట్ తీసుకుంటున్న సమయం అన్నమాట. మీకు అర్థమవుతుందా? ఆ సమయంలో దేవుడు ఈ యొక్క జెహూని అభిషేకించి ఎల్లు పనిని ముగించు అన్నప్పుడు ఈయన బయలుదేరి వెళ్ళడం మనం చూస్తున్నామండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆల్రెడీ ఆయన రోషగాడు, ఇప్పుడు దేవుని కోసము రోషము. దేవుడు ఒక పనిని ముగించమన్నాడు, ఒక చెడుతనమును ముగించమన్నాడు, ఆ పాపమును పరిహరించమన్నాడు, ఆ దేశంలో ఒక విగ్రహారాధన మూసివేయమని చెప్పినాడు. దేవుని బిడ్డలారా, ఈయన కదులుతూ ముందుకు సాగినట్లుగా మనం చూస్తా ఉన్నాం. మొట్టమొదటిగా ఆయన చేసిన
విషయం ఏంటిదంటే ఒకసారి చూడండి 14వ వచనం నుంచి మనం చూసుకున్నట్లయితే ఈయన ఆ టీంని కలుసుకొని ఇప్పుడు ఆర్మీ కమాండర్స్, ఆ లీడర్స్, ఆయనతో పాటు ఉన్న సోల్జర్స్ తీసుకొని రథంలో ఒక వేగంతో కాదు, మామూలు వేగంతో కాదు, భయంకరమైన స్పీడ్లో. కొంతమంది ఆ యొక్క స్కాలర్స్ అంటారు ఒకవేళ స్పీడ్ రేసులు పెడితే ఈయననే గెలుస్తాడు, ఎందుకంటే అంత వేగంగా ఆయన యొక్క చారియట్ని నడుపుకుంటా ఆయన జెహోరాము ఎక్కడైతే ఉన్నాడో అటువైపున వెళ్ళిపోతాడు ఈయన. దేవుని బిడ్డలారా, అయితే దూరం నుంచి గమనిస్తారు. ఈ యొక్క వచనాలు మీరు గమనించండి. 14వ వచనం నుంచి మనము 29వ వచనం వరకు దీని గురించి ఉంటుంది. ఆ యొక్క ప్రజలు గమనిస్తూ ఉంటారు, ఇక్కడ జెహోరాంతో ఉన్న వాళ్ళు గమనిస్తూ ఉంటారు. ఆయనని కలవడానికి యూదా ప్రాంతం నుంచి ఆ యూదా రాజు కూడా కలవడానికి వస్తాడు. దేవుని బిడ్డలారా, దూరం చూస్తుంటే ఒక రథాలు ఇట్లా ఫాస్ట్గా వస్తుంటాయి. అరే ఎవర్రా బాబు వస్తున్నారు, అంత స్పీడ్గా వస్తున్నారని ఒక మెసెంజర్ని పంపిస్తారు. చూస్తే జెహూ, సమాధానంగా వస్తున్నావా నాయనా, నువ్వు చూస్తుంటే నీ స్పీడ్ చూస్తుంటే సమాధానం కనబడతలేదు, మామూలు స్పీడ్ లేదు. దేవుని బిడ్డలారా, యమా స్పీడ్లో వస్తున్నాడు. ఆయన అంటాడు వెనకరా, నా వెనకాలరా అంటాడు. ఆయన భయపడి ఆ మెసెంజర్ కూడా వెనకాలకు వస్తాడు. తర్వాత ఆ జెహోరాం రాజు దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన అడుగుతాడు, సమాధానంగా వస్తున్నావు నువ్వు అంటే, ఎక్కడ సమాధానము, మీ ఇంటోలు ఈ దేశంపైకి తెచ్చిన చెడుతనం ఏంటిది, ఆహాబు తెచ్చిన చెడుతనం ఏంటిది, మీ అమ్మ తెచ్చిన విగ్రహారాధన ఏంటిది, చెడుతనం ఏంటి, సమాధానం ఏడు ఉంటుంది దేశంలో అని చెప్పి, దేవుని బిడ్డలారా, అక్కడ జెహోరామును ఆయనతో పాటు ఉన్న వాళ్ళందరినీ కూడా ఆయన హతం చేపిచ్చేస్తాడు. రాజును, ఆ రాజుతో పాటు వచ్చిన యూదారాజు, ఆయన పేరు కూడా అహజయా, ఆయనను కూడా హతం చేపిచ్చేస్తాడు. అక్కడ ఎవరిని కూడా స్పేర్ చేయడు. నంబర్ 1 అక్కడ అయిపోయిందా, అందరిని అక్కడ హతం చేస్తాడు. ఆగట్లేదు. ఇప్పుడు ఆయన ఒక్కసారి అభిషేకించబడిన తర్వాత, పంపించబడిన తర్వాత ఇంకా ఆగేదే లేదు. నెక్స్ట్ ఎక్కడికి వెళ్తాడంటే జెజ్రెయేలు ప్రాంతంకి వెళ్తాడు. కిందటి వచనాలు మీరు చూడండి. ఆ యొక్క 30వ వచనం నుంచి చివరి వచనం వరకు, 37వ వచనం వరకు జెజ్రెయేలు అనే ప్రాంతానికి వెళ్తాడు. అక్కడ ఎవరున్నారు, జెజబేల్ ఉంది. ఆ యొక్క ప్యాలెస్లో మంచిగా అలంకరించబడి ఎవరున్నారు అక్కడ, జెజబేలు. అయితే ఈయన రావడం చూసి ఆమె కూడా అడుగుతుంది, సమాధానంగా వచ్చినావు బిడ్డను అని అడుగుతుంది అనమాట. అయితే ఈయన కిటికీ మీద ఆమె నిలబడి కిటికీ నుంచి మాట్లాడుతుంటుంది అనమాట. బిల్డింగ్ కిటికీలో నిలబడి మాట్లాడుతుంటుంది. అయితే ఆయన ఒక మాట అంటాడు, నా పక్షంలో ఎవరున్నారు అక్కడ అని అడుగుతాడు పైన. అక్కడ ఇద్దరు నపుంసకులు యాక్చువల్గా రాణిలకు ఎందుకు సపోర్ట్గా ఉంటారంటే, అటు కాకుండా ఇటు కాకుండా వేరే వ్యవహారాలు చేయకుండా ఉండడానికి నపుంసకులను లేడీస్ యొక్క ఇన్ఛార్జ్గా పెడతారనమాట. అయితే ఆమె చుట్టూ ఎవరున్నారంటే ఇద్దరు నపుంసకులు ఉన్నారు అక్కడ హెల్ప్ చేయడానికి. ఈయన ఏమంటాడంటే, నా పక్షంలో మీరు ఉన్నట్లయితే ఆమెను కింద తీసి పడేయండి అంటాడు. ఇమీడియట్గా వాళ్ళు ఏం చేస్తారంటే జెహూకి భయపడి జెజబేల్ని కిందకు పడేస్తారు. అప్పుడు ఒక ప్రవచనము నెరవేర్చబడుతుంది. ఏం తెలుసా, ఎలీషా ద్వారా ఏదైతే మాట్లాడబడిందో ఆమె యొక్క మాంసమును కుక్కలు తిని నాకుతాయి, దాని ఆమె శరీరం ఎవరు కూడా పాతి పెట్టరు. ఎప్పుడైతే ఆమె కింద పడి చచ్చిపోయిందో ఆమెను పాతి పెట్టడానికి వచ్చే లోపల కుక్కలన్నీ తినేసి ఏమేమి మిగిలినాయంట, పుర్ర మాత్రమే మిగిలింది, కాళ్ళు చేతి పాదాలు మాత్రమే మిగిలినాయంట. ఇక పాతి పెట్టడానికి ఏమీ మిగిలిలేవు. అంటే దేవుడు ప్రవచించిన ప్రవచనము నెరవేర్చబడింది. హల్లెలూయా. అక్కడికి ఆగినాడండి. 10వ అధ్యాయానికి చూడండి. ఇప్పుడు సమరయ పట్టణంలో ఆహాబుకు ఎంతమంది కుమారులు ఉన్నారు, 70 మంది కుమారులు ఉన్నారు. మొదటి వచనం నుంచి మనము ఒకవేళ చూసుకున్నట్లయితే దేవుని బిడ్డలారా 8వ వచనం వరకు అక్కడున్న నాయకులతోని ఈయన ఉత్తరం రాసి పంపిస్తాడు. వాళ్ళతో సంభాషణ చేస్తాడు. ఆ సంభాషణలో చివరిలో వాళ్ళతో ఏమంటారంటే, మీరు నా పక్షంలో ఉన్నట్లయితే
ఈ 70 మంది ఎవరైతే ఆహాబు సంతతి వాళ్ళు ఉన్నారో వాళ్ళ ముండాలను నాకు, వాళ్ళ తలలను నేనున్న ప్రాంతంకి మీరు ఎడ్ల బండి మీద వేసి పంపించండి అని చెప్తాడు. దేవుని బిడ్డలారా, వాళ్ళు అక్కడ హతం చేయబడతారు. తర్వాత ఈయన ప్రయాణం అవుతారు. మీరు గమనించాలా, ఈ పాత నిబంధనలో దేవుడు ఆ యొక్క ఫిజికల్గా ఆ యొక్క కింగ్స్ని రూలర్స్గా పెట్టినప్పుడు జడ్జ్మెంట్ కూడా ఫిజికల్గానే ఉండేది, న్యాయం కూడా చాలా ఫిజికల్గా వచ్చేదన్నమాట. అయితే ఆయన వెళ్తూ ఉంటే మార్గ మధ్యలో 42 మంది కలుస్తారు. వీళ్ళు ఎవరు అంటే ఈ ఆహాబు ఇంటి వారితో ఈ అహజ్యా ద్వారా వాళ్ళు బంధుత్వం కలిగిన వారు అనమాట, రిలేటివ్స్గా అయినారు. మనకు తెలుసు కదా బంధుత్వం ఎట్లా వచ్చింది. ఈ యొక్క యూదారాజు అహాబు కుటుంబంతో ఆ వివాహం ద్వారా ఏమైంది, బంధుత్వం వచ్చింది. ఈ 42 మంది ఏం చేస్తున్నారు, వీళ్ళు ఆ రాజ్యకు రాణిని కలవడానికి ఆ ఇంటిలో వాళ్ళని కలవడానికి 40 మంది దారిలో వాళ్ళకి తెలియకుండా వస్తున్నారు ఏం జరుగుతుందో ఇక్కడ. ఈయన వచ్చి దారిలో కనబడిన వెంటనే జహు అంటాడు, ఎవరు మీరు అన్నాడు. మేము ఫలానా వాళ్ళము. ఎక్కడికి వెళ్తున్నారు? ఫలానా ఇంటి వరకు వెళ్తున్నాము, కలవడానికి వెళ్తున్నాము అనగానే ఆ 42 మంది రిలేటివ్స్ని కూడా ఆయన అక్కడే హతం చేపిస్తాడు. హల్లెలూయా. ఇది 4వ విషయము. ఫస్ట్ ఎవరు? జెహోరాముతో పాటు ఎంతమంది ఉండే? వాళ్ళందరూ పోయినారు. ఆహాబు భార్య ఎవరు? జెజబేల్ని చంపిపించినాడు. తర్వాత 70 మంది కుమారులు, దాని తర్వాత 42 మంది బంధువులు. దాని తర్వాత ఈయన ప్రయాణమై ఇంకా రోషంగా పోతా ఉంటే అప్పుడు జెహోనాదాబాద్ కలుస్తాడు. ఎవరు కలుస్తాడు? అప్పటికే ఇంతమందిని వేసేసుకొని పోతా ఉన్నాడు. ఈయన కలిసిన వెంటనే సమాధానంగా వస్తున్నావు అని అడుగుతాడు. నేను సమాధానంగానే వస్తున్నాను. ఆ ట్రైబ్ లీడర్ అయినా అయితే రా, నా రథం ఎక్కు, నేను దేవుని కోసం ఎంత రోషంగా పోతున్నానో చూద్దురా. ఆయన చెప్పింది నేను నెరవేర్చడానికి ఎట్లా వెళ్తున్నానో రా, రథం ఎక్కు అంటాడు. అప్పుడు అంటాడండి, దేవునికి స్తోత్రం కలుగునుగా. తర్వాత ఏం చేస్తాడు తెలుసా? 5వది అందరినీ పోగు చేపిస్తాడు. ఎవరిని పోగు చేపిస్తాడు? ఆ దేశంలో ఎవరిని మొక్కుతున్నారు ఇప్పుడు? జీవం కలిగిన దేవుని కాదు, బాల్ దేవతను మొక్కుతున్నారు. ఇప్పుడు బాల్ దేవతకు ఎవరున్నారు? యాజకులు ఉన్నారు, ప్రీస్టులు ఉన్నారు. బాల్ దేవతలు కోరుకున్నారు, ప్రాఫెట్లు ఉన్నారు. బాల్ దేవతకు సంబంధించిన వాళ్ళు ఎవరు ఉన్నారు? మొక్కే వాళ్ళు ఉన్నారు. అయితే అక్కడ పెద్ద టెంపుల్ అక్కడ నిర్మాణం చేయబడింది. ఆ టెంపుల్ లోపలికి అందరినీ పిలిపించు అని చెప్తాడు. ఎటువంటి రీతిగా పిలిపిస్తాడంటే ఈయననే నటిస్తున్నట్టుగా, ఈయననే ఏదో అక్కడికి వచ్చి బాల్ దేవత దగ్గర ఏదో చేస్తున్నట్లుగా వాళ్ళని నమ్మిపించి అందరినీ తెచ్చి ఆ యొక్క టెంపుల్ చుట్టంతా సోల్జర్లు పెట్టి ఒక్కరిని కూడా మిగిల్చకుండా అందరినీ హతం చేపిస్తారు. టెంపుల్ లోపలనే, కేవలం టెంపుల్ లోపల మనుషులనే కాదు, ప్రవక్తలనే కాదు, ఆరాధించే ఆ చెడుతనము ఆరాధించే వాళ్ళందరినీ హతము చేయడమే కాదు, ఏవైతే సీక్రెట్ పిల్లర్స్ ఉంటాయో, ఆల్టర్స్ ఉంటాయో వాటన్నిటిని కూడా ధ్వంసం చేసి నాశనం చేస్తాడు. దేవుని బిడ్డలారా, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఒకసారి ఆలోచన చేయండి. దేవుడు ఏదైతే ప్రతీకారం తీర్చుకుంటా అన్నాడో, ఏలియాతో ప్రవచించినాడో, ఎలీషా కాలంలో అభిషేకించినాడో, జహు ఆగలేదండి. దేవునికి మహిమ కలుగును గాక. ఈయన రోషము దేన్ని ఆధారం చేసుకొని రోషంతో వెళ్ళినాడు. ఇప్పుడు 6 విషయాలు మీతో మాట్లాడతాను. దయచేసి వి ఆల్ హ్యావ్ టు లెర్న్ దిస్ లెసన్. 6 విషయాలు ఉన్నాయి. ఇప్పుడు నాతో పాటు మీరు నేర్చుకోవాల్సి. మీరు అనుకోవచ్చు కదా ఇప్పటివరకు, అరే ఈ పాత నిబంధనలో, ఈ రాజుల గ్రంథంలో రాజుల మధ్యలో జరిగింది, కొత్త నిబంధనలో యేసు ప్రభు బిడ్డలంగా మనం నేర్చుకోవాల్సింది ఏముంది? కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి, కొన్ని సూత్రాలు ఉన్నాయి. దయచేసి మీరందరూ కూడా నేర్చుకోవాల్సిందిగా కోరుతున్నాను. నంబర్ 1, మొట్టమొదటిగా నీ రోషము నీ అవసరతల కోసము, నీ కోరికల కోసము నెరవేర్చుకోవడానికి నీవు వాడడానికి వీలు లేదు. నీ రోషము
నీ పౌరుషం, నీ ప్యాషన్, నీ జీల్ దేనికోసం వాడాలంటే దేవుడు నిన్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడో ఆ పనిని ముగించడానికి నీ రోషము నువ్వు వాడాలి. ఏ సమయంలో అయితే జెహూకి తెలిసిందో దేవుడు ఈయనని రాజుగా నియమిస్తున్నాడు, ఎందుకు నియమించినాడు అంటే ఈ పని కోసము కమిషన్ చేస్తున్నాడు. యు మస్ట్ ఫినిష్ దిస్ వర్క్. ఇప్పుడు ముందే ఆయన పెద్ద యోధుడు, వారియర్, కమాండర్ లెవెల్లో ఉన్నాడు, ఆగే వ్యక్తి కాదు. దేవుడు ఇప్పుడు నన్ను అభిషేకించిన తర్వాత నన్ను ఆపేది ఎవరు అని ఆ రోషము దేవుని పని నెరవేర్చడానికి పోతా ఉంటున్నాడండి. ఈ దినాలలో ఫస్ట్ ఆఫ్ ఆల్ రోషం లేదు దేవుని కోసం బ్రతికేది. ఒకవేళ రోషము పౌరుషం కనబడినా కానీ కూడా వాళ్ళు కోరినట్లుగా వాళ్ళ ప్రపంచాలు కట్టుకుంటున్నారు, కానీ వాళ్ళ ఎంపైర్లు కట్టుకుంటున్నారు, కానీ దేవుడు ఎందుకు ఏర్పాటు చేసినాడో, దేవుడు ఎందుకు అభిషేకించినాడో, ఏది నెరవేర్చాలని కోరుకుంటున్నాడో వాటిని వాళ్ళ రోషము పౌరుషము ఆ యొక్క అభిషేకంతో కలిపి వాడేటట్టుగా ఈ తరం కనబడట్లేదు. దేవుని బిడ్డలారా, 2 ఇంపార్టెంట్ థింగ్స్ వి నీడ్ టు సర్వ్ గాడ్. ఒక వైపున దేవుని అభిషేకము కావాలి, రెండోది మనకు ఆ అభిషేకంకు తగ్గట్టుగా రోషము పౌరుషం ఉండాలి. అభిషేకము దేనికోసం అండి? ఒక లేబుల్ పెట్టుకొని నేను అభిషేక్తుడిని, నాకు అభిషేకం కలిగిందని చూపించుకోవడానికి కాదు. అభిషేకము ఒక ఉద్దేశం కోసము, ఒక పనిని నెరవేర్చడానికి దేవుడిచ్చే సామర్థ్యం. అనాయింటింగ్ ఈజ్ ద అబిలిటీ given by God to accomplish something. When God anointed you for that work, దేవుడు ఆ పని కోసము నేను అభిషేకించినట్లయితే దేవుని బిడ్డలారా నువ్వు బయలుదేరు. ఎందుకంటే ఆగడానికి వెళ్ళదు. నీ రోషము పౌరుషము నీ ఆశల కోసం కాదు, నీ కోరికల కోసం కాదు, నీ అంబిషన్స్ కోసం కాదు, నీ ఇచ్ఛల కోసం కాదు వాడేది. దేవుని బిడ్డలారా, నువ్వు పొందుకున్న అభిషేకము దేవుడు నిన్నెందుకు ఏర్పాటు చేసుకున్నాడో, ఎందుకు అభిషేకించినాడో దానికోసము నీ యొక్క జీల్. యేసు ప్రభు కూడా అంటాడు, ద జీల్ ఫర్ ద హౌస్ ఆఫ్ ద లార్డ్ కన్స్యూమ్స్ మీ. దేవుని ఇంటి కోసము ఆ రోషము నాలో భక్షించుతున్నది అని యేసు ప్రభు చెప్పినాడే. దేవుని బిడ్డలారా, ఆ దేవుని కోసము ఆ రోషము, ఆ దేవుని అభిషేకము, దేనికోసం అభిషేకించబడ్డామో ఆ యొక్క గుర్తించి ఆ రోషాన్ని దానికోసము మనం వాడేటట్టుగా ఉండాలి. ఆమేన్. అందుకోసమే జెహూ అంటున్నాడు, రా నేను ఎందుకు అభిషేకించబడ్డానో, ఎందుకు రోషంతో పోతున్నానో ఒక ఒప్పింపు నాకుంది. దేవుని మాటలు, దేవుడు చెప్పినాడు నాకు ఇది చేయమని, అది చెప్పినందుకే చేయడానికి నేను వెళ్తున్నాను, ముగించడానికే వెళ్తున్నాను, ఆయన మాట చొప్పున నేను వెళ్తున్నాను, చూడు నా రోషం చూస్తురా అని చెప్పి ఆ బయలుదేవతల టెంపుల్ లోపల ఏమేం జరుగుతుందో ఇట్లా ధ్వంసం చేపిసి చూపించినాడండి ఆ జెహోనాదాబాద్కి. దారిలో కలిసినందుకు చూద్దురా నేనేం చూపిస్తారా నీకు. దేవుని బిడ్డలారా, అసలు రోషం కలిగిన క్రైస్తవులేరి, రోషం కలిగిన సేవకులేరి, రోషం కలిగి దేవుని ఉద్దేశం నెరవేర్చే దేవుని బిడ్డలేరి. ఈ దినాలలో దేవుని వాడుకోవడం తప్ప దేవుని కోసం వాడబడేది లేదు. దేవుని అవసరతల కోసం వాడుకోవడం తప్ప దేవుని యొక్క ఉద్దేశాల కోసము వాడబడే సమర్పించుకునే క్రైస్తవులు ఏరి? Where are those Christians? Totally settled in traditions and practices. ఆచారాలకు కట్టుబడి ఉన్నారు, ఆచారాలకు బద్దులే ఉన్నారు. ఆదివారం కాగానే ప్రత్యక్షమవుతూ మళ్ళీ వెళ్ళిపోతున్నారు. అసలు దేవుని చేత అభిషేకించబడిన వారేది? రోషంతో దేవుడు దేనికోసం అభిషేకించినాడు, దేనికోసం పిలుచుకున్నాడు, ఏం నెరవేర్చాలనుకుంటున్నాడు, ఆయన ఉద్దేశం కోసం రోషంగా కదిలే దేవుని బిడ్డలేరి, సేవకులేరి, సంఘమేరి ఈ దినాలలో. దీన్ని బట్టి మనకు అర్థం కావట్లేదా? ఈ దినపు క్రైస్తవులు చచ్చిన వారి వలె ఉన్నారు, రోషం లేకుండా ఉన్నారు, ఆచారానికి పరిమితమై ఉన్నారు. దే ఆర్ ఓన్లీ సెటిల్డ్ విత్ ట్రెడిషన్స్. దెర్ ఇస్ నో అనాయింటింగ్ ఆఫ్ గాడ్ అపాన్ దెమ్ అండ్ దెర్ ఇస్ నో జీల్ ఫర్ ద లార్డ్. దేవుని కోసం రోషము లేదు.
రెండోది, దేవుని కోసము అభిషేకించబడినప్పుడు ఒక వ్యక్తి కదులుతున్నప్పుడు ఆయన ఏం చేసినా కూడా కరెక్ట్ అనడానికి వీలు లేదు. ఇది కొద్దిగా జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోవాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అంటే నేను అభిషేకించబడ్డా కదా, ఇప్పుడు నేనేం చేస్తే అది కరెక్టే నా దృష్టిలో. ఒకవైపున మనం చూసుకున్నట్లయితే మీరు చూడండి, ఈ 2 వచనాలు మీకు చూపిస్తాను. 2 రాజుల గ్రంథము 10వ అధ్యాయము 30వ వచనము. కావున యెహోవా యెహూతో ఇలాగు సెలవిచ్చెను. జెహూతో ఏమన్నాడండి? యెహోషువ దేవుడు అన్ని ముగించిన తర్వాత ఏమని మాట్లాడుతున్నాడు? నీవు నా హృదయ ఆలోచన అంతటి చొప్పున ఆహాబు కుటుంబులకు చేసి నా దృష్టికి న్యాయమైన దాన్ని జరిగించి బాగుగా నెరవేర్చితివి గనుక నీ కుమారులు 4వ తరము వరకు ఇజ్రాయేలు రాజ్య సింహాసనం మీద ఆసీనులగుదురు. హల్లెలూయా అన్నాడా? అంటే యు డిడ్ వాట్ వాజ్ రైట్ ఇన్ మై సైట్. నేను ఏదైతే కోరుకున్నానో అది నెరవేర్చినావు. కానీ అభిషేకించబడిన వాడు, నేను అభిషేకించబడ్డా కనుక ఇది నేను చేయొచ్చు, అభిషేకించబడ్డాను కనుక అది చేయొచ్చు అనే రైట్ ఆయనకి లేదు అనే సంగతిని నేను అర్థం చేపిస్తానికి ప్రయత్నం చేస్తున్నాను. అది మీకు తర్వాత మీకు చూపిస్తాను, మీకు అర్థమవుతుంది. యు విల్ అండర్స్టాండ్ దిస్. హల్లెలూయా. మూడోది, 2వ పాయింట్ మీకు అర్థమైంది కదా. నేను అభిషేకించబడ్డాను కనుక నేను ఏమైనా చేయొచ్చు. లేదు, నువ్వు అభిషేకించబడ్డావు కనుక నీకు దేవుడు ఏం చెప్పిండో దాన్ని దాటి ఏమైనా చేసినావు అనుకో, దానిపైన దేవుని ఆమోదము ఉండదు. ఇది ఒక హెచ్చరిక అన్నమాట. నేను చూపిస్తాను. మూడోది గమనించినట్లయితే, గాడ్ రివార్డ్స్ ద ఫెయిత్ఫుల్. ఇదే 30వ వచనంలో, నువ్వు నమ్మకంగా ఉన్నావు కనుక నేను నీ బిడ్డల తరాన్ని దీవిస్తాను, 4 తరం వాళ్ళు ఈ సింహాసనం పైన రాజులుగా ఉంటారు, ఇశ్రాయేల్ దేశాన్ని పరిపాలిస్తారు అంటున్నాడు. సో 3వ ప్రిన్సిపల్ ఏంటిదంటే, గాడ్ ఆల్వేస్ రివార్డ్స్ ద ఫెయిత్ఫుల్. ఎవరైతే దేవుని ఉద్దేశాన్ని నెరవేరుస్తున్నారో, రోషంతో కదులుతున్నారో, సమర్పణ కలిగి కదులుతున్నారో, దేవుడు చెప్పినట్లుగా బ్రతకడానికి కదులుతున్నారో, వాళ్ళ యొక్క బ్రతుకులను బట్టి తప్పకుండా దేవుడు వాళ్ళ యొక్క నమ్మకత్వాన్ని గుర్తుపెట్టుకొని దీవిస్తాడు. హల్లెలూయా. నేను అట్లా నడిచినట్లయితే నా బిడ్డలను అట్లా దీవిస్తాడు, వాళ్ళు వచ్చే తరాలను అట్లా దీవిస్తాడు, దాని వెనకాల వచ్చే తరాలను కూడా దేవుడు దీవిస్తాడు. ఎందుకు? ఆ నమ్మకత్వంను దేవుడు మర్చిపోయే దేవుడు కాదాయన. హీ విల్ షో దట్ గ్రేస్ ఆఫ్ మై ఫెయిత్ఫుల్నెస్ టు ద నెక్స్ట్ జనరేషన్స్. తప్పకుండా దేవుడు చూపిస్తాడు. మీరు చాలామంది దేవుని బిడ్డలారా ఇక్కడ చర్చెస్లలో ఆదివారము వచ్చి చక్కగా ఆరాధిస్తారు. ఈ చిన్న రూమ్లో ఇక్కడ పెద్ద పెద్ద ప్రతిమలు లేవు, సిలువలు లేవు, పెద్ద పెద్ద బొమ్మలు లేవు. కొంతమందికి అనిపిస్తుంది, అరే మనము తీర్థయాత్రకు పోయినట్టుగా హిందువులు ఒకసారి మెదక్ పోదాం. మెదక్ పోయి మెదక్లో కొంతమంది అక్కడికి వెళ్ళి అక్కడ ఏదో దేవుడే అక్కడే ఉన్నట్టుగా కొంతమంది ఏమేమో కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అక్కడ కొంతమంది మెదక్లోనే ఏదో చాలా పుణ్యక్షేత్రంలాగా పోతూ ఉంటారు. దేవుడు ఏమన్నాడు తెలుసా అండి? ఆ యొక్క ఈ ఆలయాలలో నిర్మాణం చేసిన ఆలయాలను ఉండే దేవుడు కాదు, నేను నిన్ను ఆలయంగా చేసుకున్నాను, నీ లోపల నేను ఉంటానని దేవుడు వాగ్దానం చేసినాడు. హల్లెలూయా. ఇప్పుడు యూదుల టెంపుల్ లేవు, ఇప్పుడు మనం టెంపుల్ కట్టేది లేదు. అపోస్తుల కార్యం 7వ అధ్యాయంలో ఏమంటాడు? హస్తకృత్యములతో చేతులతో తయారు చేసిన దాంట్లో దేవుడు ఉంటాడా? దేవుడు ఏమన్నా చిన్నోడా అని ఆ బాక్సులో పెట్టడానికి, ఆ టెంపుల్ లోపల పెట్టడానికి? ఆకాశము నా సింహాసనము, భూమి నా పాద. హెవెన్ ఈజ్ మై థ్రోన్ అండ్ ఎర్త్ ఈజ్ మై ఫుట్ స్టూల్. కాలు పెట్టుకునే భూమి. ఆయనకేమి
దేవుడు అడుగుతున్నాడు, నాకేం స్థలం సిద్ధపరుస్తారా మీరు? అయితే చాలామంది క్రైస్తవులు ఏం చేస్తూ ఉంటారంటే మెదక్కి పోతూ ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆవిడ పెద్ద ఉంటుంది బిల్డింగు, అందంగా రాళ్ళతో కట్టి ఉంటుంది, చాలా పెద్దగా, చాలా పవిత్రంగా అందరు లోపలికి వెళ్ళి బయటకు వస్తూ ఉంటారు. అక్కడికి వెళ్ళి ఒక పవిత్రమైన ఫీలింగ్ తెచ్చుకుంటారు. అది ఏం పవిత్రత నాకు తెలియదు. మీకు తెలియని విషయం ఏంటిదంటే, ఇదంతా మీకు స్టోరీ ఎందుకు చెప్పినా అంటే, మా తాత ఆయన ఇంగ్లాండ్కి బిషప్ కాకముందు నా తాత, మా నాయన వాళ్ళ నాయన జ్ఞానరత్నం. కాబట్టి మా తాత సగం పేరు నాకు ఉంది, జ్ఞాన. మా నానమ్మ పేరు లిల్లీ కమలమ్మ. ఎగరగొట్టేసి కమలి తెచ్చినారు. ఇప్పుడు నా తాత నానమ్మ నేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ మెదక్ చర్చ్లో కొన్ని సంవత్సరాలు ఆయన పాస్టర్గా ఉండే ఆయన. మీరు పోయి అక్కడ పుణ్యక్షేత్రాలు చేస్తారు చూడండి. ఇప్పుడు కూడా మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఆ మెదక్ చర్చ్ బిల్డింగ్ పక్కన మా తాత నానమ్మ ఫోటో ఉంటుంది, ఇట్లా వాళ్ళిద్దరు దిగింది. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు నెక్స్ట్ తరం వాళ్ళందరూ సేవ చేయడానికి కారణం ఏంటి తెలుసా? దేవుడు ఆ నమ్మకత్వాన్ని మర్చిపోడు. మా తాత సేవ చేసినప్పుడు ఆస్తులు సంపాదించలేదు, డబ్బులు సంపాదించలేదు, కూడబెట్టి ఇవ్వలేదు, కానీ యథార్థంగా దేవుని సేవ చేసినాడు ఆయన. వాళ్ళు ఎడ్ల బండి మీద వాళ్ళు వెళ్ళి సేవ చేసినప్పుడు వాళ్ళు ప్రజలు అపోస్తుల కార్యంలో నీడబడితే స్వస్థత పొందుతుందని ఎట్లా పరిగెత్తుకుంటూ వచ్చినారో, ఆ దినాలలో అలా వచ్చిన వారు, దేవుని సువార్త విన్నవాళ్ళు, యథార్థంగా సేవ చేసిన వారు. దేవుని బిడ్డలారా, యథార్థంగా సేవ చేసిన తరాన్ని దేవుడు మర్చిపోయే దేవుడు కాదు. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఏ పుణ్యక్షేత్రానికి అయితే పోతారో మీరు, ఆ పుణ్యక్షేత్రం ఏం కాదు, అక్కడ కూడా ఇట్లాంటిది ఒక చర్చ్ కట్టినారు. అక్కడ కాపరి ఉండే. ఒకప్పుడు ఒకానొకప్పుడు ఆ డోర్నకల్ డైసిస్ నుంచి, ఖమ్మం డైసిస్ నుంచి ఆ మెదక్ డైసిస్కి వెళ్ళి అక్కడ సేవ చేసింది మా తాత. స్తోత్రం చెప్పండి. ఆ దీవెన మా నుంచి పోతుందా చెప్పండి? వెళ్తుందా? దేవుడు అటువంటి వారిని నెక్స్ట్ తరంలో లేపుకున్నాడు, ఇంకా లేపుకుంటా వెళ్తాడు. నమ్మకత్వాన్ని దేవుడు మర్చిపోయేవాడు కాదు. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ మై గ్రాండ్ ఫాదర్ అండ్ మై గ్రాండ్ మదర్, అండ్ ఐఎమ్ సో ప్రౌడ్ ఐ క్యారీ దేర్ నేమ్స్. ఇప్పుడు కూడా మీరు వెళ్ళండి, అక్కడ డోర్నకల్ డైసిస్లో యూ విల్ సీ హిస్ నేమ్ దేర్, జ్ఞానరత్నం అని చెప్పేసి మీరు చూస్తారు. దేవుని బిడ్డలారా, our God is not a God who forgets faithfulness of the people. మీరు నమ్మకంగా ఉండండి. మీ నమ్మకత్వాన్ని మర్చిపోయే దేవుడు కాదు. మీ తరమే కాదు, వచ్చే తరాన్ని కూడా ఆయన దీవిస్తాడు. కానీ ఎక్కడ నమ్మకస్తులు ఎక్కడ? హల్లెలూయా, స్తోత్రం. చూడండి, లాస్ట్ సండే నమ్మకస్తులు చూడండి, ఈ సండే నమ్మకస్తులను చూడండి. నమ్మకస్తులు ఎక్కడ? దేవునికి కట్టుబడి ఉన్న వాళ్ళు ఎక్కడ? ఫెయిత్ఫుల్గా నడిచే వాళ్ళు ఎక్కడ? దేవుడు చెప్పినట్లుగా చేసి నేను ముగించినాను ప్రభు అని అటువంటి నమ్మకస్తులు ఎక్కడ? రోషం కలిగి దేవుని ఉద్దేశం నెరవేర్చే నమ్మకస్తులు ఎక్కడ? ఎక్కడ వాళ్ళు? నమ్మకస్తులే కదా దేవుడు నువ్వు నమ్మకంగా ఉన్నావు కనుక నేను 4 తరాలు ఆ సింహాసనం మీద కూర్చోడానికి నేను అనుమతిని ఇస్తాను అంటున్నాడు. ఐ విల్ బ్లెస్ యువర్ ఫెయిత్ఫుల్నెస్. దేవుని మహిమ కలుగునుగాక. ఇక్కడ ఒకలాగా, ఇంకొకటి ఒకలాగా, ముందు ఒకలాగా, వెనకాల ఒకలాగా. ముందు ఆత్మీయంగా నటించడము, వెనకాల పోయి లోకంతో ఒకటి కావడము. అసలు దేవుని ఉద్దేశం ఏంటిదో కూడా అర్థం కాని పరిస్థితులలో ఈ దినాలలో లీడర్స్ ఉన్నారు. హల్లెలూయా. నాయకులు ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు. వాళ్ళకి అర్థం కావట్లేదు ఎటు పోతున్నారు. విశ్వాసులకి ఏం అర్థమవుతుంది ఎటు పోవాలను.
మూడోది ఏం చేసుకున్నాం మనము? గాడ్ రివార్డ్స్ ద ఫెయిత్ఫుల్ ఈ స్టోరీలో. ఆమేన్. నాలుగోది మనం గమనించినట్లయితే, గతంలో ఒక మంచి పని చేసినామంటే భవిష్యత్తులో మళ్ళా మంచి పని చేస్తామని గ్యారంటీ లేదు. అప్పుడు చేసినామంటే మళ్ళీ చేస్తామని గ్యారంటీ ఉందా? ఒకసారి ఈ వచనం చదవండి. 10వ అధ్యాయము 31వ వచనము 32వ వచనము. ఇమీడియట్గా ఏమని రాయబడిందో చూడండి. అయితే ఇజ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడైన యెరోబాము చేసిన పాపములను యోహు ఏమాత్రమును విసర్జించిన వాడై ఇజ్రాయేలు దేవుడైన యెహోవా నియమించిన ధర్మశాస్త్రమును పూర్ణ హృదయముతో అనుసరించుటకు శ్రద్ధాభక్తులు లేనివాడాయను. హల్లెలూయా. ఆ దినములలో ఒకవైపునేమో రోషంతో బాల్ దేవతలను హతం చేసినాడే, కానీ ఎక్కడ పడిపోయినాడు భవిష్యత్తులో? యెరోబాము ఏ పాపంలో అయితే ఇశ్రాయేలుని పడేసినాడో, ఏం పాపం అది? దూడను తయారు చేసినాడు పెద్దది. హల్లెలూయా. ఆ దూడకు మొక్కుపిచ్చినాడు బేతేలు ప్రాంతంలో. ఆ పాపంలో జెహూ పడిపోయినాడు, నమ్మకంగా నడవలేదని ఉంది. నేర్చుకోవాల్సిన సత్యం ఏంటిది? ఇది నువ్వు గతంలో మంచిగా నడిస్తే భవిష్యత్తులో కూడా నడుస్తావని కాదు. గతంలో ఏ సమర్పణ నీకు కలిగి ఉందో భవిష్యత్తులో కూడా నీకు అటువంటి సమర్పణ ఉంటేనే నువ్వు నిలబడతావు, లేకపోతే నువ్వు పడిపోతావు. ఇట్ డజంట్ గ్యారంటీ. ఈ రోజు నేను నిలబడ్డా అంటే రేపటి దినం కూడా నిలబడతాను గ్యారంటీ కాదు. చాలామంది విశ్వాసంలో మంచిగా కనబడతారు, కానీ సందర్భం వచ్చినప్పుడు పడిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. లోకంతో రాజీ పడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. డబ్బులకు రాజీ పడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మనుషులకు రాజీ పడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ జెరోబాము పాపంలో పడిపోయిన వారు చాలా మంది ఉన్నారు. అంటే బాల్ దేవతలను అంత భయంకరంగా హతం చేసిన రోషగాడు ఏమైపోయింది? ఆయన రోషము దేవుడే చెప్తున్నాడు, ఆయన హోల్ హార్టెడ్గా తర్వాత దినాలలో ఆయన నడవలేదు అని. ఇట్స్ నాట్ ఎ గ్యారంటీ బ్రదర్. ఈరోజు నేను అద్భుతాలు చేసి ఆశ్చర్యకారాలు చేసి రేపటి దినం కూడా అట్లనే ఉంటాను గ్యారంటీ లేదు. ఈ దినము నేను రోషంగా పౌరుషంతో నుండి రేపటి దినము డబ్బుకో దేనికో ఆశపడి పడిపోవచ్చు, రాజీ పడవచ్చు. దేవుని దృష్టిలో పాపం చేయొచ్చు, గ్యారంటీ లేదు. వీ షుడ్ బి కేర్ఫుల్ అబౌట్ దట్. హల్లెలూయా. ఐదోది, రాంగ్ విల్ నాట్ గో అన్పనిష్డ్. నువ్వు ఏదైతే తప్పు చేస్తావో దేవుడు మంచి చేస్తే నమ్మకత్వాన్ని రివార్డ్ చేస్తాడు, తప్పు చేస్తే వదిలేస్తాడు అని లేదు. ఎందుకు చెప్పండి? సింపుల్ ఎగ్జాంపుల్. దేవుడు తనని ఎందుకు అభిషేకించినాడు? అహాబు ఇంటి వాళ్ళు ఏ పాపం చేసినాడో దాన్ని ముగించమని చెప్పినాడు కదా. కానీ ఈ 2 రాజుల గ్రంథంలో 10వ అధ్యాయంలో ఏం జరిగింది? 42 మంది రిలేటివ్స్ వస్తుంటే కూడా ఆయన ఏం చేసినాడు? కంప్లీట్గా యాక్చువల్గా ఆయన మిషన్ కాదు అది. రోషం ఏమైందంటే రాంగ్గా డైరెక్ట్ అయిపోయింది. ఆయన మిషన్ కాదు అది. ఆయన చేయవలసింది ఏంటిది? దేవుడు ఏం చెప్పినాడో అదే చేయాలి. అందుకోసమే హోషేయ 1వ అధ్యాయము 4వ వచనంలో దేవుడు దాన్ని మర్చిపోలేదు. ఈయన చేసిన తప్పును మర్చిపోలేదు. చదవండి ఒకసారి. యెహోవా అతనితో ఇలాగు సెలవిచ్చెను, ఇతనికి ఇజ్రాయేలని పేరు పెట్టుము. ఇజ్రాయేలీలో యోహు ఇంటివారు కలుగ చేసుకొనిన రక్త దోషమును బట్టి జెహూ ఇంటివారు కలుగ చేసుకొనిన రక్త దోషమును బట్టి ఇప్పుడు దోషము వదిలినాడు దేవుడు, మంచిని అభినందించినాడు, దోషమును నిన్న దాన్ని వదిలేను ఉంటున్నాడు దేవుడు. ఏమంటున్నాడు? ఇక కొంత కాలమునకు నేను వారిని శిక్షింతును, నేను తప్పకుండా శిక్షిస్తాను అంటున్నాడు. హల్లెలూయా. The good will be rewarded. When you make mistake, it will not go unpunished. Remember this.
అరే నేను అభిషేకించబడ్డాను, 42 మందిని చంపిపిచ్చేసినాను, మంచి పని చేసిన అనుకుంటున్నాడు. కానీ గాడ్ డిడ్ నాట్ ఫర్గెట్ ద రాంగ్ హీ హాస్ డన్ ఫర్ విచ్ హీ ఈస్ నాట్ కాల్డ్. ఆయన పిలువబడలేదు, ఏర్పాటు చేయబడలేదు దానికోసము. స్తోత్రం చెప్పరే, హల్లెలూయా. అంటే నువ్వు మంచి చేస్తే దేవుడు నీ నమ్మకత్వాన్ని దీవిస్తాడు, తప్పు చేస్తే మాత్రము వదలడు. ఇట్ ఈస్ కమింగ్ బిహైండ్ యూ. జ్ఞాపకం పెట్టుకోండి. దాచుకోవచ్చు, దాపెట్టుకోవచ్చు, కానీ దేవుడు దాయనియడు, తీసుకొస్తాడు. వెన్ టైం కమ్స్ హీ విల్ బ్రింగ్ ఇట్ అండ్ యూ విల్ హ్యావ్ టు ఫేస్ ఇట్. వేసిన విత్తనము ఒకరోజు ఏమవుతుందండి? ఏమవుతుంది? విత్తనాలు మొలకెత్తుతాయా? ఎదుగుతాయా? విత్తనము వేసినప్పుడు అందరు కనబడుతుందా? భూమి లోపలికి వెళ్ళిపోతుంది. ఎవరికి తెలియదు. నేను చేసింది ఎవరికి తెలియదు, ఎవరికి తెలియదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు నన్ను అడిగేటోడు ఎవడు? నేను చేసింది ఎవరికి తెలియదు. అడిగేటోడు ఎవరు? కానీ విత్తనం ఏమవుతుందండి? మెల్లగా రియాక్షన్ స్టార్ట్ అవుతుంది భూమి లోపల. ఆ లోపల ఉన్న సారమంతా తీసుకుంటా చచ్చినట్టుగా కనబడిన విత్తనము సడన్గా బ్రతుకుతుంది. అది స్తోత్రం చెప్పండి ఒకసారి. బ్రతికి ఆగుతుందా? ఆ భూమిని చీల్చుకుంటా బయటకు వస్తుంది. అది దేవునికి మహిమ కలుగును గాక. విత్తనం వేసిన తర్వాత పంట రాదా? దావీదు పాపం చేసిన తర్వాత దేవుని బిడ్డలారా, దేవుడు క్షమించినాడు, కానీ పరిణామం వచ్చింది. దేవుడు నేర్పించాల్సి వచ్చింది ఆయనకు. హి హాస్ టు షో హిమ్ దట్ దిస్ కెనాట్ బి లైక్ దిస్. ఈ రకంగా ఉండడానికి వీలు లేదు. సో ద రాంగ్ విల్ నాట్ గో అన్పనిష్డ్. నెక్స్ట్ పాయింట్, దేవుని బిడ్డలారా, దేవుడు తన మార్గాలు, తన విధానాలు చాలా భిన్నమైనవి. నీలాగా కాదు. ఆయన సర్వ అధికారం కలిగిన వాడు. ఎలా చెప్తున్నామంటే, అసలు ఆహాబును ఎప్పుడు శిక్ష వేయాలనో, వాళ్ళ ఇంటిని ఎప్పుడు శిక్ష వేయాలో, ఎన్ని తరాల తర్వాత వేయాలనో ముందుగా ఏలియాతో మాట్లాడుతున్నాడు. అంటే ఎంత కంట్రోల్లో ఉన్నాడో ఒకసారి చూడండి. దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు, ఎప్పుడు చేయాలనుకుంటున్నాడు, ఏ కాలంలో చేయాలనుకుంటున్నాడో ముందుగానే ఏలియాతో మాట్లాడుతున్నాడు. అభిషేకించు అంటున్నాడు. సో అవర్ గాడ్ ఈజ్ ఎ సవరన్ గాడ్. ఆయన ఏ సమయంలో, ఏ కాలంలో ఏం చేయాలనుకుంటున్నాడో ఆయన చేయగలిగిన సమర్థుడు. ఆయన ఆపగలిగిన వారు ఎవరు కూడా లేరు. హీ సవరన్, అన్నిటిపైన సర్వ భావ అధికారము కలిగినవాడు. ఆమేన్. ఆహాబుని ఎప్పుడు ముగించాలో తెలుసు. ఆహాబు ఇంటి వారిని ఎప్పుడు ముగించాలో తెలుసు. జెజబెల్ని ఎప్పుడు ఆపాలో తెలుసు. దేవుని బిడ్డలారా, మీరు అనుకుంటుండొచ్చు, చెడుతనంతో నడిచే వాళ్ళని ఆపేటోడెవడు, వీళ్ళని ఆపేటోడెవడు, వాళ్ళని ఆపేటోడెవరు? జ్ఞాపకం పెట్టుకోండి, వీటన్నిటిపైన అధికారిగా ఉన్న సర్వభావ అధికారం కలిగిన దేవుని దృష్టిలో వాళ్ళు తప్పించుకోలేరు. గాడ్ విల్ షూర్లీ జడ్జ్ దెమ్. ఆమేన్. హల్లెలూయా. లాస్ట్ పాయింట్, చెడుతనానికి అప్పగించుకుంటే ఆ ఇంట్లో కానీ, ఆ ప్రాంతంలో కానీ, ఆ దేశంలో కానీ సమాధానం అనేది ఉండదు. దెర్ ఇస్ నో పీస్. ఎప్పుడైతే జెహోరాం రాజు దగ్గరికి వెళ్తున్నాడో, వాళ్ళు యుద్ధంలో రెస్ట్ తీసుకోవడానికి వచ్చినప్పుడు ఆయన ఫస్ట్ కలవడానికి వెళ్తాడు కదా, అని అడిగిన ప్రశ్న ఏంటిదంటే, సమాధానంతో వచ్చినావా అని అడుగుతాడు. ఈయన ఏమంటాడు తెలుసా? ఇంత చెడుతనం ఉంటే సమాధానం ఎక్కడా అని అంటాడు. దేవుని బిడ్డలారా, ఏ గృహాల్లో అయితే, ఏ సమాజంలో అయితే మనుషులు చెడుతనానికి అప్పగించుకుంటారో అక్కడ దేవుని సమాధానం ఉండదు. మీరు అనుకుంటున్నారేమో దేవుని సమాధానం అక్కడ ఉండదు. ఆ చెడుతనము పరిగణించే వరకు, ఒప్పుకునే వరకు, ఆ తొలగించే వరకు దేవుని సమాధానము
అక్కడ ఉండదు. జెహూ అంటాడు, ఇంత చెడుతనం మీ అమ్మోళ్ళు చేసినప్పుడు, మీ ఇంత చెడుతనం మీ నాయనోళ్ళు చేసినప్పుడు, మీ ఇంట్లో ఇంత చెడుతనం చేసే సమాధానం ఎక్కడ ఉంటుంది అంటున్నాడు ఆయన జెహూ. హల్లెలూయా. ఎన్ని విషయాలు మనం నేర్చుకున్నాము? నేను చెప్తా ఉంటాను, మీరు వింటూ ఉండండి. నంబర్ 1, దేవుడు మనకిచ్చిన రోషము, పౌరుషము ఆయన ఉద్దేశాల కోసము మనము వాడుకోవాలి, మన కోరికల కోసము కాదు. రెండోది, దేవుడు అభిషేకించినప్పుడు వాళ్ళు ఏది చేసినా కరెక్ట్ అనడానికి లేదు. తర్వాత కూడా వాళ్ళు, ఎందుకంటే కొంతమంది అనుకుంటున్నారు సేవలో నేను అభిషక్తుడిని, ఇది చేయొచ్చు, అభిషక్తుడిని అది చేయొచ్చు. కొంతమందిని దేవుడు ఏం చేస్తాడంటే హీలింగ్ మినిస్ట్రీ, హీలింగ్ డెలివరెన్స్ మినిస్ట్రీ కోసం పిలుచుకుంటాడు. వీళ్ళు ఏం చేస్తారు, హీలింగ్ మిరకల్ మినిస్ట్రీ స్టార్ట్ అవ్వగానే ప్రజలందరూ వస్తుంటారు. అరే ఈ ప్రజలందరినీ ఏం చేయాలి అనగానే నెక్స్ట్ సండే చర్చ్ స్టార్ట్ చేస్తారు. దేవుడు వాళ్ళని పిలవలే. God did not call them to plant the church. God only called them to do healing and deliverance ministry and preach the gospel. వాళ్ళు ఏం చేస్తుండ్రు, ఇంత మనుషులు కనబడంగానే వీళ్ళు వదులుకోదు. ఈ హీలింగ్ గాస్పల్ మీటింగ్లలో వచ్చిన వాళ్ళు ఎవరు, ఈ చర్చ్ నుంచి ఇంతమంది వచ్చినారు, ఆ చర్చ్ నుంచి ఇంతమంది వచ్చినారు, ఈ చర్చ్ నుంచి ఇంతమంది వచ్చినారు. ఇక్కడ సేవకుడేమో ఆ యొక్క అనాయింటింగ్లో కదులుతున్నాడు, మంచిదే. కానీ చర్చ్ ఎవరు స్టార్ట్ చేయమన్నాడు? మీకు అర్థమవుతుందా? వీళ్ళు అనుకుంటారు చర్చ్ స్టార్ట్ చేయగానే మన మినిస్ట్రీ పెరుగుతుంది అనుకుంటారు, నేను కరెక్టే చేస్తున్నాను అనుకుంటారు, నేను చేసిందంతా రైటే అనుకుంటారు. కాదు, దేవుడు వాళ్ళని పిలవలే. ఆ గొర్రెలకు తెలియదు కాపర్ ఎవరో గొర్రెలకు తెలియదు, పక్కనున్న గొర్రెకు ఎవరో కూడా సంబంధం ఉండదు. చర్చ్ ఎక్కడి నుంచి అవుతుంది, సంఘం ఎక్కడి నుంచి వస్తుంది? ఒకసారి ఆలోచన చేయండి. అంటే వీళ్ళు అనుకోవచ్చు దేవుడు నన్ను అభిషేకించుండు కదా, ఇది కూడా చేసుకోవచ్చు, అభిషేకించుండు కదా, ఇది కూడా చేసుకోవచ్చు, నేను చేసేదంతా రైట్ అనుకుంటారు. కాదు, ఇట్ ఈస్ నాట్ నెసెసరీ దట్ వాట్ ఎవర్ యూ డూ ఈజ్ రైట్. మూడోది, దేవుడు నమ్మకస్తులను ఏం చేస్తాడండి? ఆశీర్వదిస్తాడు, రివార్డ్ చేస్తాడు. ఆమేన్. నాలుగోది, గతంలో నేను ఏదైనా గొప్ప కార్యం చేసినానా, నిలబడ్డానంటే దాని అర్థము భవిష్యత్తులో కూడా మళ్ళీ అట్లానే చేస్తాను, నిలబడతానని గ్యారంటీ లేదు. జెహూ పడిపోయినాడు. ఆమేన్. ఐదోది, చేసిన తప్పు నువ్వు కప్పించుకోవచ్చేమో కానీ దేవుని దృష్టిలో అది కప్పించబడదు. గాడ్ విల్ షోర్లీ రిమెంబర్ ద మిస్టేక్ దట్ యూ హ్యావ్ మేడ్. ఎవరి దగ్గర తప్పించుకోవచ్చు కానీ విశ్వాసులారా, సంఘ కాపరి దగ్గర కూడా మీరు తప్పించుకోవచ్చు, దాచుకొని చేయొచ్చు. కానీ దేవుని కను దృష్టి, దేవుడు అన్నాడా, నా కన్ను నువ్వు చేసేటప్పుడు చూడలేదా అన్నాడా? సో గాడ్ విల్ డెఫినెట్లీ, అంటే రివార్డ్ చేసే దేవుడు దాని ప్రతిఫలం కూడా ఇవ్వకుండా ఉంటాడు తప్పు చేస్తే. కానీ అది ఆ ప్రతిఫలం రాకముందే ఆయన పాదాలు పట్టుకొని సరిదిద్దుకోవడము మంచిది. ఆరోది, దేవుడు సర్వభావ అధికారం కలిగిన వాడు. అంటే ఫ్యూచర్లో ఏం చేయబోతున్నాడు ముందుగా ఎరిగినవాడు. ఏ టైంలో ఎవరిని అభిషేకించి నిలబడాలనుకో, దేవుడు కంట్రోల్లో ఉన్నాడు. మీరు కంట్రోల్ తప్పి బ్రతకకండి, టెన్షన్లో ఉండకండి. God knows what he is doing and what he will do in future. Just be faithful to God. ఏడోది, దేవుని బిడ్డలారా, ఏ వ్యక్తులైతే దేవునితో నడవాలను చెడుతనంకు అప్పగించుకుంటారో ఆ ఇంట్లో కానీ, ఆ వీధిలో కానీ, ఆ ప్రాంతంలో కానీ, ఆ సమాజంలో కానీ ఒకవేళ ప్రజలు చెడుతనంకు అప్పగించుకొని బ్రతితే అక్కడ ఏమైనా ఉండొచ్చేమో కానీ సమాధానం మాత్రము, నెమ్మది మాత్రం ఉండదన్న సంగతిని జ్ఞాపకం తెచ్చుకోండి. హల్లెలూయా. కాబట్టి జెహూలాగా
రోషంతో బ్రతుకుదాము, దేవుని యొక్క ఉద్దేశాలు నెరవేర్చడానికి బ్రతుకుదాము. కానీ ఆయన చేసినట్లుగా తప్పులు చేయకుండా జాగ్రత్త పడదాము. దేవుడి మీ అందరిని దీవించునుగాక. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం.